హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మణివర్ధన్. ఐఎమ్ ఫ్రమ్ వెల్డెక్ యూనివర్సిటీ ఆవడి, చెన్నై. ఎంసెట్ అనేది దగ్గరకు వచ్చేసింది కదా, సో మనం ప్రిపరేషన్కి కావాల్సిన పాయింట్స్ అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా ఫస్ట్ వచ్చేసరికి స్ట్రాటజీ, సెకండ్ వచ్చేసరికి వెయిటేజ్, థర్డ్ వచ్చేసరికి టైం టేబుల్, ఫోర్త్ వచ్చేసరికి బుక్స్, ఇంకా ఫిఫ్త్ వచ్చేసరికి షార్ట్ నోట్స్, ఇంకా సిక్స్త్ వచ్చేసరికి ప్రాక్టీస్ అండ్ రివిజన్, ఇంకా సెవెంత్ వచ్చేసరికి మోటివేషన్. ఫస్ట్ వచ్చేసరికి స్ట్రాటజీ అంటే ఇప్పుడు ఎంసెట్లో 160 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. అంటే దానికి 160 క్వశ్చన్స్కి 180 మినిట్స్ అనేది టైం ఉంటుంది. ఇప్పుడు ఆ 180 మినిట్స్లో మీరు 160 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ఎవరి వల్ల కాదు. సో నేనేమంటానంటే ఒక 80 క్వశ్చన్స్ అనేది టార్గెట్ పెట్టుకోండి. అంటే మీరు బై హ్యాండ్తో సాల్వ్ చేయాలి. 80 క్వశ్చన్స్ అనేది పక్కాగా మీరు బై హ్యాండ్తో సాల్వ్ చేయాలి. 80 క్వశ్చన్స్ అనేది మీరు కరెక్ట్గా పెట్టింటారు కదా, దాన్ని ఇప్పుడు ఆ 80 క్వశ్చన్స్లో ఏ ఆప్షన్ అయితే లీస్ట్గా రిపీట్ అయిందో ఆ ఆప్షన్ని 80 క్వశ్చన్స్కి పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ మెథడ్ మీకు వర్కౌట్ కాకపోతే నెక్స్ట్ అనేది ఎలిమినేషన్ మెథడ్. అంటే ఇప్పుడు 4 ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ అనేది సిమిలర్గా ఉంటుంది. ఆ 2 ఆప్షన్స్ సిమిలర్లో బై లక్తో మీరు ఏదో ఒకటి చూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే ఇది వర్కౌట్ అవుతుందా కాదని అది సెకండరీ. అయితే మీరు 80 క్వశ్చన్స్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. పర్ఫెక్ట్గా చేస్తే ఇంకా మిగిలిన 80 క్వశ్చన్స్ అనేది మీకు బై లక్తో మీకు ఒక 30 దొరికిన 110 మార్క్స్ కాబట్టి 100 అబోవ్ ఈజీగా బిలో 1000 ర్యాంక్ అనేది ఈజీగా మీరు గెయిన్ చేసుకోగలరు. సో ఈ స్ట్రాటజీ అనేది మీరు ఫాలో అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ వచ్చేసరికి వెయిటేజ్ అంటే ఇప్పుడు హై వెయిటేజ్ చాప్టర్స్ అనేది మీరు ప్రిఫర్ చేయాలి ఎంసెట్కి. ఎందుకంటే మీరు 160 క్వశ్చన్స్కి అన్ని చాప్టర్స్ చదవడం అక్కర్లేదు. అంటే హై వెయిటేజ్ చాప్టర్స్ చదివితే మీరు హై స్కోర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు హై వెయిటేజ్ చాప్టర్స్ అనేది ఒక్కొక్కటిగా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ ఫిజిక్స్ అనేది డిస్ప్లే చేస్తున్నాను చూడండి, అలాగే కెమిస్ట్రీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, అలాగే మ్యాథ్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఈ డిస్ప్లే చేసిన 3 సబ్జెక్టులు అనేది స్క్రీన్ షాట్ చేసుకోండి. మీరు స్క్రీన్ షాట్ చేసుకుని మీ ప్రిపరేషన్ టైంలో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని నేను ఈ హై వెయిటేజ్ చాప్టర్స్ అనేది మీకోసం డిస్ప్లే చేశాను. వచ్చేసరికి టైం టేబుల్ అంటే మీ ఫ్లెక్సిబుల్ టైంని బట్టి మీరు టైం టేబుల్ అనేది వేసుకోవాలి. ఒక అండర్స్టాండింగ్ కోసం నేను డిస్ప్లే మీద మీకు ఒక టైం టేబుల్ అనేది వేస్తున్నాను, దాన్ని ఒకసారి చూడండి. మీకు చూడడం వల్ల మీకు ఎలా టైం టేబుల్ వేసుకోవాలో ఈజీగా తెలుస్తుంది. ఫోర్త్ వచ్చేసరికి బుక్స్ అంటే మీరు ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే చాలు, మళ్ళీ రెఫరెన్స్ బుక్లు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎన్సీఆర్టీ బుక్లు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చేసుకుంటే మోర్ దెన్ ఇనఫ్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోతే ఎన్సీఆర్టీ చదివి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి వేదాంతు క్లాసెస్ అన్నా చూడొచ్చు, ఏదన్నా మీకు ఇష్టమైన క్లాసెస్ అయితే చూసుకోవచ్చు. సపోజ్ నేను ఒక మీకు టీచరు వైజ్గా నేమ్ చెప్పాలంటే మ్యాథ్స్కి అయితే కిరణ్ సార్, అలాగే కెమిస్ట్రీకి అయితే నవీన్ సార్, అలాగే ఫిజిక్స్కి అయితే మదన్ సార్. ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి, మీకే అర్థమవుతుంది. ఎవరైతే బాగా చెప్తే మీరు మీ చాయిస్ అది. నేనైతే ఈ వీళ్ళనే చూడమని అయితే చెప్పడం లేదు, మీ ఇష్టం. ఫిఫ్త్ వచ్చేసరికి షార్ట్ నోట్స్ అంటే ఇప్పుడు మీరు టీచర్లు చెప్పే బోర్డు కాడ చెప్పే నోట్స్ని మీరు మీకు అర్థమైన భాషలో ఒక చిన్న నోట్స్గా షార్ట్ నోట్స్ మెయింటైన్ చేస్తే మీకు క్లిస్టల్ క్లియర్గా రివిజన్ టైంలో ఉంటుంది. మీకు ఒకవేళ ఎంసెట్కి సపరేట్ క్లాసుల్లో కాలేజీలో తీసుకోకపోతే యూట్యూబ్లో అయినా మీకు క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాస్ చెప్పిన తర్వాత మీరు ఒక షార్ట్ నోట్స్ అనేది మెయింటైన్ చేస్తే మీకు రివిజన్ టైంలో ద బెస్ట్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్టీస్ అండ్ రివిజన్ అంటే మీరు ఇప్పుడు వీక్కి ఒక్కసారైనా మాక్ టెస్ట్ అనేది తీసుకోవాలి. ఇలా మాక్ టెస్ట్ తీసుకోవడం వల్ల మీ మిస్టేక్స్ అనేది మీరు రెక్టిఫై చేసుకుని ఉంటుంది. అలాగే మీరు ప్రతిరోజు చదువుకున్న టాపిక్స్ అనేది రాత్రి పడుకునే గంట ముందు రివిజన్ చేసుకొని పనుకోవాలి. ఇలా పనుకోవడం వల్ల మీకు నెక్స్ట్ డే అనేది చదివిన బిఫోర్ డే కాన్సెప్ట్స్ అనేది మీకు ఆ నెక్స్ట్ డే అనేది చాలా బాగా గుర్తుంటుంది. అంటే ఇప్పుడు మీరు డైలీ పీవైక్యూస్ క్వశ్చన్స్ అయితే అట్లీస్ట్ ఒక 10 పీవైక్యూస్ అయినా ఈచ్ సబ్జెక్ట్కి చేయాలి. మాక్ టెస్ట్ అనేది వీక్లీ వన్స్ తీసుకుంటే ఇంకా చాలు. సెవెంత్ వచ్చేసరికి మోటివేషన్ అనేసరికి ఇప్పుడు మీరు పీవైక్యూస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల మీకు ఆ క్వశ్చన్స్ అనేది అర్థం కాకుండా మీరు డిమోటివేట్ అవుతారు. ఇలా డిమోటివేట్ కావడం వల్ల మీకు అసలు పీవైక్యూస్ క్వశ్చన్స్ అనేది మీరు ఒక్కడి కూడా చేయలేకపోతారు. సో మీరు పీవైక్యూస్ క్వశ్చన్స్ చేసేప్పుడు అది రాకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ట్రై అయితే చేయండి. సో మీరు పీవైక్యూస్ క్వశ్చన్స్ చేసేటప్పుడు డిమోటివేట్ అయితే అస్సలు కావద్దు. నాకు అబ్దుల్ కలాం చెప్పిన ఒక మోటివేషన్ వర్డ్ అయితే గుర్తొస్తుంది, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్ ఫస్ట్ బర్న్ లైక్ ఏ సన్. సో ఎంసెట్ డిస్కషన్ కోసం అయితే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే నాతో పర్సనల్గా మీరు మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.